రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ పనైతే చేస్తుందో దానికి వత్తాసు పలికే విధంగా దీనిపైన అకారణంగా బురద జల్లుతూ సిబిఐ ఎంక్వైరీ కావాలని చెప్పి ఇదిగోండి ఒక పిటిషన్ కోర్టులో దాఖలు చేశాడు. దాదాపుగా 250 పేజీలు పైబడి ఉన్నటువంటి ఈ పిటిషన్ ని కోర్టులో దాఖలు చేయడం జరిగింది. మొన్న 2 రోజుల క్రితం మళ్లీ ఒకసారి ప్రెస్ మీట్ పెట్టి ఎప్పుడైతే ఉండవల్లి అరుణ్ కుమార్ వేసినటువంటి పిటిషన్ పైన అనేక విమర్శలు రావటం మొదలయ్యాయో మళ్లీ ఇంకొకసారి మీడియా ముందుకొచ్చి తాను చేసినటువంటి పనిని సమర్థించుకునే పని చేశాడు. ఈయన ఇవాళ సూటిగా ఈ ముసుగువీరుడైనటువంటి ఉండవల్లి అరుణ్ కుమార్ ఆయనకి కొన్ని ప్రశ్నలు వేయదలుచుకున్నా. నేను ఆయన వేసినటువంటి ఈ పిటిషన్ ఆధారంగానే కొన్ని ప్రశ్నలు వేస్తూ ఈ పిటిషన్ మొత్తం కూడా తాడేపల్లి ప్యాలెస్ లో సిద్ధం చేసినటువంటి ఒక పిటిషన్ అని చెప్పి నేను రుజువు కూడా చేయదలుచుకున్నా. ఆయన మాటల ద్వారానే మొన్న ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఏం చెప్తా ఉన్నారండి, స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు అసలు లేనే లేవంట, దానిలోకి అసలు పరికరాలే రాలేదంట, ఏమీ లేనటువంటి ఈ ప్రాజెక్టును అడ్డం పెట్టుకుని కొన్ని 100 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందంట. అయ్యా ఉండవల్లి అరుణ్ కుమార్ గారు, మీరు ఏదైనా కోర్టులో ఒక పిటిషన్ వేసేటప్పుడు దాన్ని కనీసం చదువుకోవాలి కదా, కనీసం చదవను కూడా చదవకుండా గుడ్డిగా సంతకాలు పెట్టేస్తారా మీరు? తాడేపల్లి ప్యాలెస్ ఏదో ఒక పిటిషన్ సిద్ధం చేసి పంపించింది కాబట్టి గుడ్డిగా సంతకాలు చేసేస్తారా? మీరు వేసినటువంటి పిటిషన్లో మీరు ఏదైతే దీనిలో మీ ప్రేయర్ ఏదైతే ఉందో మీరేమని రాశారండి, ఏ థర్డ్ పార్టీ ఏ ఫోరెన్సిక్ audit was conducted into the said aspect. A third party audit of the performance arising from the monies paid by the government was got done, which showed that many of the software items were missing. అంటే ఒక థర్డ్ పార్టీ ఆడిట్ కండక్ట్ చేశారంట, వాళ్ళు అన్ని పరిశీలించారంట. వాళ్ళు పరిశీలిస్తే చాలా ఐటమ్స్ మిస్ అయిపోయినట్టు కనుగొన్నారంట. అందుకని దీనిపైన సిబిఐ దర్యాప్తు జరగాలంట. అయ్యా అరుణ్ కుమార్ గారు, మీరు మీ పిటిషన్లో ఏదైతే కోరారో హైకోర్టు వారిని, ఇదే పిటిషన్లో మీరు ఏ థర్డ్ పార్టీ ఆడిట్ గురించి మాట్లాడారో, ఏ ఫోరెన్సిక్ ఆడిట్ గురించి మీరు మాట్లాడారో ఆ నివేదికను కూడా దీనిలో మీరు జతపరిచారు. ఈ పిటిషన్లో ఆ నివేదిక మీరు అసలు కనీసం చదివారా అని అడుగుతా ఉన్నా. శరత్ అసోసియేట్స్ వారు చేసినటువంటి థర్డ్ పార్టీ ఆడిట్ ఏదైతే ఉందో దానిని మీరు మీ పిటిషన్లో జతపరిచారా లేదా? ఇదిగోండి, ఇది ఉండవల్లి అరుణ్ కుమార్ వేసినటువంటి పిటిషన్లో ఆయన అటాచ్ చేసినటువంటి ఫోరెన్సిక్ ఆడిట్ నివేదిక. ఈ నివేదికలో ఏముందో కూడా కనీసం ఆయన చదవలేదు. ఆయన ఈ నివేదిక చదవకుండానే తాడేపల్లి ప్యాలెస్ పంపించింది కదా అని చెప్పి సంతకాలు చేశాడు ఆయన. అయ్యా అరుణ్ కుమార్ గారు, మీ పిటిషన్లో మీరు జతపరిచిన శరత్ అసోసియేట్స్ ఫారెన్సిక్ రిపోర్టు మీరు చదవలేదు. నిన్న మీరు మాట్లాడినటువంటి మాటలు బట్టి అది చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఇవాళ మీరు చదవలేదని నేను ఏ విధంగా రుజువు చేయదలుచుకున్నానంటే, మీరు నిజంగా చదివుంటే శరత్ అసోసియేట్స్ వారు మొత్తం అన్ని పరిశీలించారు, వస్తువులు పోయినాయి అని చెప్పి కనుగొన్నారని మీరు మాట్లాడరు. ఎందుకు అంటే శరత్ అసోసియేట్స్ వారి ఫారెన్సిక్ రిపోర్ట్ లో పేజ్ నంబర్ 12 లో వాళ్ళు క్లియర్ గా we did not perform the physical verification of assets. We did not perform the physical verification of assets. The reason for non-verification of assets physically at sites is due to dropping of that clause of RFP. శరత్ అసోసియేట్స్ వాళ్ళు చాలా స్పష్టంగా మేము ఫిజికల్ వెరిఫికేషన్ చేయలేదు, మేము స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ కు వెళ్లి మేము ఎక్కడా కూడా ఏమీ పరిశీలించలేదు, పరిశీలించకపోవటానికి కారణం మమ్మల్ని ఆ పని చెయ్యొద్దన్నారు అని ఫారెన్సిక్ ఆడిట్ రిపోర్ట్ లో పేజ్ నంబర్ 12లో తాటికాలంత అక్షరాలతో రాసింది మిస్టర్ ఉండవల్లి. ఇవేమీ చదవకుండానే మీరు హైకోర్టులో వేసేస్తారా పిటిషన్లో?
ఇవేమి చదివే పని లేదా మీకు? ప్రతిదానికి నేను చాలా నిశితంగా పరిశీలిస్తాను, నేను పేజీలు చదువుతాను, నేను ఒక పెద్ద మేధావిని, నాకంటే పెద్ద మేధావి ప్రపంచంలో ఎవడు లేడు అని మీకు మీరే సర్టిఫికెట్లు ఇచ్చేసుకుంటారు కదా. కనీసం మీరు హైకోర్టులో ఏదైతే పిటిషన్ వేశారో ఆ పిటిషన్కి ఏమైతే డాక్యుమెంట్స్ మీరు జతపరిచారో అవి కూడా చదవకుండా నిస్సిగ్గుగా తాడేపల్లి కొంప నుంచి ఏదో కొన్ని కాగితాలు పంపిస్తే వాటిపైన సంతకాలు చేసేస్తారా? ఇవాళ ఈ వాస్తవాన్ని దయచేసి ప్రజలందరూ గమనించండి. ఉండవల్లి వేసినటువంటి పిటిషన్, సిబిఐ ఎంక్వైరీ కావాలని వేసినటువంటి పిటిషన్ కాపీ నేను చేతిలో పట్టుకుని మాట్లాడుతున్నా. ఆయన వేసినటువంటి పిటిషన్లోనే ఫారెన్సిక్ ఆడిట్ రిపోర్ట్లో స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలని మేము పరిశీలించలేదు, మేము పరిశీలించకుండానే రిపోర్టు తయారు చేశామని రాసింది. ఇన్ని నిజాలు నీ రిపోర్ట్లోనే ఉంటే ఇంకా ఏంటయా ఉండవల్లి మీరు వచ్చి మీడియా ముందుకు వచ్చి మాట్లాడేది, ఇతరులకు పాఠాలు చెప్పేది ఏంటండి? మీరు మీ పిటిషన్ మీరు చదవండి ముందు, ప్రపంచానికి తెలియజెప్పే ముందు, మీడియా ముందుకు వచ్చి మాట్లాడే ముందు అసలు మీరు ఏం పిటిషన్ వేశారో మీరు చదువుకోండి సార్ ముందు. కనీసం ఆ మాత్రం చదవకుండా ఊరుకునే బురద చల్లటం కాదు. కాబట్టి మీరు తాడేపల్లి కొంప రాసిచ్చినటువంటి స్క్రిప్ట్ ప్రకారమే పనిచేస్తా ఉన్నారని చెప్పడానికి ఈ ఒక్క ఆధారం సరిపోదా? అంతేకాకుండా